ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో వరల్డ్ కప్ 2026లో భాగంగా టీమిండియా సెమీస్కు చేరుకుంది. అయితే సెమీఫైనల్ మ్యాచ్ ఈ నెల 5వ తేదీన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య పోరు జరగనున్నది. అయితే సెమీఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాను ఓడించడం ఇంగ్లాండ్ వల్ల కాదని అన్నాడు. ఎందుకంటే టీమిండియాలో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే, అలాగే బౌలింగ్ పరంగా చూసుకుంటే టీమిండియా బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అద్భుతంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అలాగే బౌలింగ్ చూసుకున్నట్లయితే హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. పవర్ ప్లేలో అయితే హర్షదీప్ సింగ్ తన అద్భుతమైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తూ తక్కువ పరుగులు మాత్రమే ఇస్తున్నాడు హర్షదీప్ సింగ్. దీంతో రేపు జరగబోయే మ్యాచ్లో టీమిండియాను ఓడించడం ఇంగ్లాండ్ వల్ల కాదని రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ముఖ్యంగా సంజు శాంసన్ అయితే చాలా అద్భుతంగా ఫామ్లో కనిపిస్తున్నాడు. ఇలాంటి ప్లేయర్ జట్టులో ఒకరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మొన్న జరిగిన మ్యాచ్లో ఒంటి చేత్తో టీమిండియాను గెలిపించి వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరడానికి కీలక పాత్ర పోషించాడు సంజు శాంసన్. ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఒక్కరున్నా సరిపోతుందని రికీ పాంటింగ్ తెలిపాడు. అనంతరం సంజు శాంసన్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు రికీ పాంటింగ్.